సమాజ సేవలో పోలీస్ శాఖ పాత్రను గుర్తించి వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో నియోజకవర్గ పరిధిలోని పనిచేస్తున్న పోలీసులకు 4 లక్షల రూపాయలు సొంత నిధులతో రెయిన్ కోట్లను పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ రమణ కుమార్ అన్నారు. పటాన్చేరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి 425 మంది పోలీసులకు జిల్లా ఎస్పీ రమణ కుమార్ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ కు పుత్ర శోకం కలగడం అత్యంత బాధాకరమన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా పోలీసు శాఖ కోసం సొంత నిధులతో రెయిన్ కోట్లు పంపిణీ చేయడం ఎమ్మెల్యే నిబద్ధతను చాటుతోందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. పటాన్చేరు కాన్స్టిట్యూన్సీ పోలీస్ సిబ్బంది ప్రజాప్రతినిధులందరికీ మరియు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా నేను ప్రోగ్రామ్ జిల్లా ఎస్పీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ సర్పంచులు ముఖ్యంగా అందరికీ నమస్కారాలు. మరి మీ అందరూ తెలుసు, మరి హైపాలన్న గారు పోలీసులందరూ ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీలో గత 9 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా వాళ్ళ పరిపాలన సాగుతుందంటే మరి దాన్ని సాధించుకున్న పోలీసులకు చెప్పక తప్పదు. మరి ఇక్కడ కాన్స్టిట్యూన్సీలే కాకుండా మన రాష్ట్రంలో కూడా దేశీయమైన కార్యక్రమంలో శాంతి భద్రతలు చక్రంగా నడుస్తున్నాయి. కాబట్టి ఇవాళ దేశ విదేశాల నుంచి పెట్టుబడి వచ్చి ఒక మంచి వాతావరణంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. దాన్ని ముఖ్యంగా పోలీసు వాళ్ళు మరి అదే ఉద్దేశంలో గౌరవ ఎమ్మెల్యే గారు మరి పోలీసు అనే ఉద్యోగం 24 గంటల డ్యూటీ. మరి వర్షంలో అన్ని ఎండలో ఎదుర్కొన్న ఇబ్బంది పడుతున్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసం వాళ్ళకు రెయిన్ కోట్స్ అని ఇవ్వాలనే ఉద్దేశంతో తెలియడం జరిగింది. వాస్తవంగా వాళ్ళ పెద్ద కుమారుడు చెప్పేది పిల్లలకి కూడా మరి మా అందరికి చెప్పడం జరుగుతుంది. రెయిన్ కోట్స్ వచ్చి వర్షాలు బాగుంటుంది, వాళ్ళకి తొందరగా ఇస్తే బాగుంటుంది, ఉపయోగం లేదు. అంటే అంత ఇబ్బంది వల్ల ఉండి కూడా అలాగే ఈరోజు నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఈ యొక్క వర్షాలలో పోలీసులు విధులు నిర్వర్తించడం చూసి ఎమ్మెల్యే గారు తెలిసిన పోలీసు వాళ్ళందరికీ ఇంత కష్టపడుతున్నాము, రేపు ఇస్తే బాగుంటుంది అని చెప్పి 26-27 రోజులు డిస్కస్ చేశారు. వెంటనే మన ట్రాఫిక్ ప్రైవేట్ చేసి ఎంతమంది చూడండి అంటే మనం యాక్చువల్లీ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి ఇంత అయిందని చెప్పి మనం ఎస్టిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. లేదు మొత్తం ఇంత మనం ఇక్కడ అందరూ కూడా బందోబస్తు అందరికీ ఇస్తే బాగుంటుంది అని చెప్తే మళ్ళీ మనం మొత్తం ఎస్టిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మన ఆర్సీలో వాళ్ళేం చేశారు, వాళ్ళకి బిల్లు అని చెప్పి మళ్ళీ సార్ మళ్ళీ ఎస్టిమేషన్ పెంచి ఇంకా రెస్ట్ తీసుకొని వెంటనే తీసుకున్న వెంటనే క్యాష్ కూడా అప్పటిదాకా ఇవ్వడం జరిగింది. సో ఆ క్వాలిటీ కూడా సార్ ఎక్కడ వెళ్ళకుండా మనం ఏ సెలెక్షన్ మీరు ఏ సెలెక్షన్ అదే సార్ అని చెప్పి ఫైనల్ చేయడం జరిగింది. రియల్గా ఇది జరిగిన వెంటనే పోలీసు సార్ వల్ల అబ్బాయి చనిపోవడం జరిగింది. మేము అనుకున్నాము ఇక నాకు డిస్కస్ చేస్తే బాగుంటుంది, అసలు ఉన్నది తర్వాత అనుకున్నాం. కానీ సార్ 2 రోజుల తర్వాతనే వర్షాల ఇంకొకటి మనం నుంచి కూడా వేసి వాళ్ళంతా పరిస్థితులు బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు చూస్తే మనకి వర్షాకాలాన్ని మనం చూస్తే దాదాపుగా 4 రోజులు లేకుండా వర్షాలు వరదలు వర్షాన్ని ఎట్లా ముంచెత్తుకొని వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసు సేవలు డ్యూటీ చేయడం జరిగింది. మనం ఏమనుకుంటా పోలీసు మనం చూసినట్లయితే ఎమ్మెల్యే గారు ఈ పోలీసులో ఉన్న ఇబ్బంది గమనించి ఆయన సంస్థ నిధులతో
ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకి రేట్ కోర్స్ కొనివ్వడం అంటే చాలా ఇబ్బంది చేశారు. అదేవిధంగా మరి పెద్దగా ఇంట్లో విధానంలో కూడా తెలుగులో పంచుకోకుండా ఇక్కడ ఈ కార్యక్రమం అందరికీ కూడా పోలీసు పట్ల గౌరవం చేస్తుంది. అదేవిధంగా పోలీసుల సంక్షేమం పట్ల కూడా మనం చూసినట్లయితే ఈ గవర్నమెంట్ తర్వాత పోలీసులకు ఇచ్చిన ఫెసిలిటీ చాలా ఎందుకంటే వెహికల్స్కి ఇటువంటి వెహికల్స్కి అసలు పోనీకే లేదు. మీరంతా చూస్తున్నారు కొత్త వెహికల్స్ చాలా అధునాతమైన వెహికల్స్. సో దానివల్ల ఈ ఫ్రెండ్లీ పోలీసులు కావచ్చు, రామాయణ ఇంప్రూవ్మెంట్ కావచ్చు వల్ల మనకి ఇక్కడికి పెట్టుబడులు చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా కొత్త పెట్టుబడులు వస్తున్నాయంటే ఇక్కడ మెయింటైన్ చేస్తున్న ప్రభుత్వం తీసుకుంటున్నారు. చాలా కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. దానివల్ల ఇక్కడ ఆర్థిక అభివృద్ధి ఇక్కడ ఓవరాల్ డెవలప్మెంట్ చాలా బాగుంది. సో ఇందులో మెయింటెనెన్స్ లో ఉండే వాళ్ళు పోలీసులు వాళ్ళ సేవలు గురించి శ్రీ వెంకటరెడ్డి గారు ఇంతమంది సిబ్బందికి నాకు స్వయంగా ఇవ్వడం అనేది చాలా సంతోషం.